హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జిని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా సాంగ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి వై లెటర్, తర్వాత డిష్ ఇమేజ్, తర్వాత కోలా ఇమేజ్, తర్వాత వరి ఇమేజ్, తర్వాత డి లెటర్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ వై దిస్ కొలవెరీ సాంగ్ ఫ్రమ్ 3 మూవీ. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి దండా ఇమేజ్, తర్వాత లా ఇమేజ్, తర్వాత యా లెటర్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ దండాలయ్య సాంగ్ ఫ్రమ్ బాహుబలి మూవీ. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 7 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి మే ఇమేజ్, తర్వాత లా ఇమేజ్, తర్వాత గా అక్షరం, తర్వాత తేలు ఇమేజ్, తర్వాత రిన్ ఇమేజ్, తర్వాత దో అక్షరం, తర్వాత అలా ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ మెల్లగా తెల్లారిందో ఎలా సాంగ్ ఫ్రమ్ శతమానం భవతి మూవీ. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసిన. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి కీస్ ఇమేజ్, తర్వాత కీస్ ఇమేజ్, తర్వాత కీస్ ఇమేజ్, తర్వాత కే లెటర్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ కిస్ 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 కిసక్ సాంగ్ ఫ్రమ్ పుష్ప 2 మూవీ. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి రంగులు ఇమేజ్, తర్వాత రంగులు ఇమేజ్, తర్వాత పువ్వులు ఇమేజ్, తర్వాత బ్యూటీ అనగా అందమైన, తర్వాత తోట ఇమేజ్, తర్వాత లో ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ రంగురంగు పువ్వులున్న అందమైన తోటలోన సాంగ్ ఫ్రమ్ చిత్రాలహరి మూవీ. రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి పాండా ఇమేజ్, తర్వాత గా అక్షరం, తర్వాత లా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత దిగుతున్న ఇమేజ్, తర్వాత వాచ్ ఇమేజ్, తర్వాత ఊ అక్షరం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ పండగలా దిగి వచ్చావు సాంగ్ ఫ్రమ్ మిర్చి మూవీ. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి.
వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి చ అక్షరం, తర్వాత లీ ఇమేజ్, తర్వాత చ అక్షరం, తర్వాత లీ ఇమేజ్, తర్వాత గా అక్షరం, తర్వాత అల్లడం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ చలి చలిగా అల్లింది సాంగ్ ఫ్రమ్ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఇంకు ఇమేజ్, తర్వాత ఓ అక్షరం, తర్వాత సారీ, తర్వాత ఇంకు ఇమేజ్, తర్వాత ఓ అక్షరం, తర్వాత సారీ. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ ఇంకోసారి ఇంకోసారి సాంగ్ ఫ్రమ్ టక్ జగదీష్ మూవీ. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 7 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి కన్నులు ఇమేజ్, తర్వాత లో ఇమేజ్, తర్వాత ఉన్నావు, తర్వాత నా అను రిప్రజెంట్ చేసే ఎమోజీ, తర్వాత కమ్ అక్షరం, తర్వాత టీ ఇమేజ్, తర్వాత పాప ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపల సాంగ్ ఫ్రమ్ పోలీసోడు మూవీ. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఓ అక్షరం, తర్వాత మా ఇమేజ్, తర్వాత దు అక్షరం, తర్వాత ఓ అక్షరం, తర్వాత మా ఇమేజ్, తర్వాత దు అక్షరం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ ఓ మధు సాంగ్ ఫ్రమ్ జులై మూవీ. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. 10కి 10 ఆన్సర్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు.